శ్రీ విశ్వనాథ్ జాగీశ్వర్ మహాదేవ్ కాశీ ఖండంలో 69వ అధ్యాయము, 83వ అధ్యాయము మరియు 86వ అధ్యాయంలో కాశీలో ఆవిర్భవించిన అనేక ముక్తిలింగములు, మోక్షలింగములు, స్వయంభూలింగములు, భూలోక భువర్లోక స్వర్గలోకము నుండి పాతాళలోకము నుండి ఆవిర్భవించిన అనేక లింగముల గురించి, మొత్తం మీద 47,000 కోట్ల శివలింగముల గురించి చెప్పబడి ఉంది. విశ్వేశ్వం మాధవం దుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికం. ఇది కాశీలో సూక్ష్మ యాత్రా శ్లోకం. అనగా ఇందులో గుహాం అనగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి గుహ అనే పదానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ ఆ గుహ ఉన్నది. కాశీని దేవతలందరూ ఈశ్వరుడుతో సహా దివోదాసు మహారాజుకు అప్పగించి మేరు పర్వతం చేరుకున్నప్పటి నుంచి మహాదేవుడు మరలా తిరిగి కాశీ వచ్చే వరకు ఈ గుహలో కూర్చొని మహాదేవుని రాక కొరకు ఈ జాగీశ్వర్ మహాదేవ్ నీటి బొట్టు కూడా లేకుండా ఘోరాతి ఘోరముగా తపస్సు చేశాడు. ఈ యొక్క మహాదేవుని యొక్క అనుగ్రహంతో ఈశ్వరుడు రెండవసారి వచ్చినప్పుడు ఈ గుహ దగ్గర ఈ యొక్క జాగీశ్వర్ మహాదేవ్కి దర్శనమిస్తాడు. అందుకే తప్పకుండా కాశీ వచ్చిన వాళ్ళు ఈ గుహని దర్శించాలి. ఈ జాగీశ్వర్ మహాదేవ్ ప్రతిష్ఠించిన ఈ శివలింగము కాశీలో ఉన్న 47,000 కోట్ల శివలింగములలో అన్నిటికంటే గొప్పది. దీనివల్ల అనంత ప్రయోజనములు కలవు. జై కాశీ.